నాకు లేపుకోలేడు. ఆయనని దేవుడు, ఆయనని దేవుడు. నాకు ఓలాట పడలేదు. ఆయనని భగవంతుడు. 15 రోజులు నడిచిన కాలు లేపు చూపి, కాలంటే లేపి, కుడి కాలు కుర్చే కదా పడింది. ఏం లేదా ఆమె పేరు మొగలమ్మ. ఎందుకో తెలియదు కానీ వీళ్ళ ఊరికి నారాయణఖేడ్ ఏరియా వాళ్ళకి మాకేం సంబంధం తెలియదు కానీ పక్షవాతం రాగినా మా దగ్గరికి వస్తారు. టింగ్ టింగ్ మంది మంచిగా అయిపోతారు. అసలు వాళ్ళకి పక్షవాతం వచ్చినట్టు కూడా గుర్తుపట్టం. ఆ వచ్చిన రోజు ఉలుకోలేదు, మాట లేదు, పడుకోలేదు. సో ఏమో మొగలమ్మ ఏమో మా దగ్గరికి పక్షవాతం వచ్చినాక వెంటనే వచ్చారు. 3 రోజులకి వచ్చారమ్మా, వెంటనే వచ్చారు. తెల్లారి నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వస్తే ఏం లేదు, చక్కగా కూర్చోబెట్టి పసరు ఇచ్చాం. పొద్దున్నే పడగడుపున ఒక పసరు ఇస్తాం గ్లాసు. ఆ పసరు దాటాం. ఆ పసరు దాటినాక చక్కగా 3 రోజుల తర్వాత చెయ్యి వచ్చింది. ఒక వారం ఉన్నారు కదా ఇక్కడ. వారానికి 3 రోజులకి వచ్చిందా, చెయ్యి ఎన్ని రోజులకి వచ్చిందమ్మా? 3 రోజులకు వచ్చింది. మాట తెల్లారే నెక్స్ట్ డే వచ్చింది. 3 రోజులు ఒక రోజు రాగానే పసరు ఇచ్చాం, ట్రీట్మెంట్ చేస్తే తెల్లారి మాట వచ్చింది. తర్వాత 3 రోజులు చేయొచ్చింది. వారం రోజులు సరే ఇంటికి వెళ్ళండి అమ్మా, మందులు ఉన్నాయి కదా అంటే, సార్ మరి పంపిస్తున్నారు, మరి కాల్ రాలేదు, మళ్ళీ ఎక్కడికైనా పోవాలా ఆలోచన. ఏడికి పోవాల్సిన పని లేదు తల్లి, నువ్వు ఇంటికి పో, వచ్చిన మందులు వేసుకుంటే ఇప్పుడు రాలేదు కదా సార్, మళ్ళీ మేము ఎక్కడికైనా పోతాం అని ఆలోచన అలా ఉంటది. అయితే లేదమ్మా, నువ్వు ఇచ్చిన మందులు వాడి మళ్ళీ నన్ను తర్వాత నాకు మేము టెన్షన్ పడకంటే ఇంటికి పోయింది. 15 రోజులు మందులు వాడింది. కాలు వచ్చింది. కాలు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది. 15 రోజులు కాలు వచ్చింది. సార్ మళ్ళీ నువ్వు ఏదైనా మందు ఇస్తే మళ్ళీ వచ్చినాను నేనని నిన్న మొన్న వచ్చి ఇక్కడే ఇది 3 రోజులు అవుతుంది. ఎందుకు వచ్చినా అంటే 15 రోజులు కాలు వచ్చింది కదా, ఇంకొద్ది మందు తాగుతా నీ దగ్గర ఉండి, నేను ఇంకా మంచిగా అవుతా అని పరిగెత్తుకుంటూ కాలు వేసుకొని అసలు భలే స్పీడ్ వచ్చారు కాలు రాగాల. అంటే ఇది సాధ్యపడుతుందా అని అందరికి అసలు ఇంతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయుర్వేదంలో మీరు ఎప్పుడు చూడనిటువంటివి కదా ఇవన్నీ. ఆయుర్వేదం అంటే ఏదో కషాయాలు తాగేది, కరోనా వస్తే ప్రాణం మీదకి వస్తే తీసుకునే వైద్యులు లాగే చూస్తున్నారు దీన్ని. ఎంతమంది ఉన్నారు పక్షవాతం వాళ్ళు? ఓకే. మామూలుగా పక్షవాతాలు వస్తే జీవితాంతం మంచం మీదనే అని మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యి కూడా వస్తున్నారు. మా దగ్గర ఫిక్స్ అయ్యి కూడా మా డౌట్ తోటి వచ్చి మీరు మందిస్తే మంచిగా అవుతున్నా అని క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు కణాలు దెబ్బతింటాయి బ్రెయిన్ లో. అంటే మన బ్రెయిన్ లో కణాలు దెబ్బతింటాయి కదా, అది ఎంతవరకు డ్యామేజ్ అయిందో, కణాలు డ్యామేజ్ అయినటువంటి మళ్ళా రిపేర్ జరగాలి, రక్త ప్రసరణ జరగాలి, జీవం పోయినటువంటికి మళ్ళా జీవం కలగాలి. అవునా? సో దానికి ఒక్కొక్కరికి మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఏ ఆలోచన లేకుండా. సో ముందు మీరు ధైర్యంగా స్థిరంగా ఉంటే ఏ మందైనా అమృతంలా పనిచేస్తుంది. అందరికి నమస్కారం. ఈమె మా అత్తమ్మ అవుతుంది, నేను మేనాలుని. అయితే ఈమెకు ఇంతకుముందు పక్షవాతం వచ్చింది ఒక 25 డేస్ బ్యాక్. అప్పుడు నడవలేని స్థితిలో ఉండే, కాలు పని చేయలేదు, కుడి కాలు ప్లస్ కుడి చెయ్యి
అసలు పని చేయలేదు, నడవడానికి రాలేదు, మాటలు కూడా సరిగా రాలేకుండే సార్. మేము ఒక హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడ హైదరాబాద్ రెఫర్ చేశారు. రెఫర్ చేసేస్తే మేము అక్కడ తెలిసిన మనిషి ఒక ఆయన లింగంపల్లి నుంచి ఒక పేషెంట్ వీడికి వచ్చిందంట, విఠల్ రెడ్డి పడ్లు అని చెప్పేసి వాళ్ళు కన్సల్ట్ ద్వారా ఇట్లా పోయినాం, మా అమ్మకు క్యూర్ అయిందని చెప్పారు. చెప్తే మేము అక్కడ వేరే హాస్పిటల్ తీసుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చేసరికి మా అత్త మా లేవని స్థితిలో కాలు కూడా పనిచేయలేదు, ఏం పనిచేయలేదు, మాట కూడా కరెక్ట్ రాలేదు, కోమలో ఉండే. ఇక డాక్టర్ రాధే నేచర్కి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత వెంకటరావు సార్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఇక సార్ చెప్పిన ప్రకారం మేము మందులు వాడాము. ఇక్కడ 3 days డోస్ ఇస్తా అంటే ఉన్నాము, ఆ 3 days డోస్ తీసుకున్నాము. ప్లస్ వారం రోజులు ఉన్నాము ఇక్కడనే. వారం ఉన్న తర్వాత చెయ్యి కొద్దిగా పనిచేసింది. అక్కడ ఉన్నప్పుడు హాస్పిటల్ అయితే అసలు పనిచేయలేదు. ఇక చెయ్యి మొత్తం పనిచేసేసరికి సార్ ఏమన్నాడంటే మళ్ళీ మెడిసిన్ తీసుకోండి, వారం రోజులు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మెడిసిన్ రాసిచ్చాడు. రాసి మీ ఇంటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ వాడాము. వాడిన తర్వాత ఈ చెయ్యి కరెక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడైతే ఈ కాలు మాత్రం 70% వచ్చేసింది. ఇప్పుడు నడలేసి పట్టుకొని అసలు వీల్ చైర్లో తీసుకొచ్చినాం. ఇప్పుడైతే ఆమె సపోర్ట్ లేకుండా నడుస్తుంది. ఇప్పటి వరకు సార్ కూడా ట్రయల్ చేసి చూశాడు, కాలు కూడా మంచిగా పనిచేస్తుంది, చెయ్యి కూడా మంచిగా వస్తుంది. 75% మాకు క్యూర్ అయిపోయింది. ఈ సార్ వెంకటరావు సార్ నా కృతజ్ఞతలు. మా అత్తమ్మ తరపు నుంచి మాకు చాలా మంచిగా అయిపోయింది. నాకు మంచిగా ఉన్నది సార్, మంచిగా ఉన్నది. అప్పుడు ఎట్లా ఉన్నావో నీకు గుర్తుందా? నాకు అరకలేదు, అసలు కోమాలో లేకుండే సార్. మా అమ్మ అప్పుడు పరిస్థితి బాగా లేకుండే. అమ్మది హాస్పిటల్కు తీసుకుపోయింటిమి. హాస్పిటల్లో పూరా ఇది ఉండే, ఆమె ఆరోగ్యం మంచిగా లేకుండే, అందరికి చూసి నవ్వుతుండే కానీ మాటలు రాకుండే. వీడికి వచ్చినాము, అది ఆయన లింగంపల్లి ఆయన చెప్పిండు, పటేల్ చెప్తే వీడికి వచ్చినాము ఈ సార్ దగ్గరికి. వచ్చినాక చూపిస్తే మంచిగా చేస్తామని చెప్పిండ్రు సార్. అమ్మకు కాలు వచ్చింది, చేతి వచ్చింది. మాది నారాయణఖేడ పక్కన రేఖలు. ఇప్పుడు క్యూర్ అయింది, మంచిగా నడుస్తున్నది, నోరు మీద వచ్చింది, మాటలు వస్తున్నాయి సార్.